బుట్టలను అల్లియడం జరుగుతుంది. ఈవినింగ్ ఏవైతే మొలకలను నానబెట్టామో ఆ గోధుమలను ఈ బుట్టలలో వేయడం జరుగుతుంది. వేసినాక ప్రతిరోజు కన్యలు అంటే పెళ్లి కాని అమ్మాయిలు ఈ పూజకు ప్రత్యేకం. ఈ పూజ అనేది వాళ్ళ కోసమే కేటాయించబడింది. ఎందుకు చేస్తాము అనంటే వాళ్లకు మంచి భర్త లభించాలని, వాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, మనకు మంచి పాడి పంటలు మంచిగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తీజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు ఈరోజు ముందుగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి కాసేపట్లో ప్రోగ్రాం ఉంటుంది. వీసీ రిజిస్టర్ సార్ వస్తారు. అందులో భాగంగానే కార్పొరేటర్ మేడం కూడా వచ్చారు. తర్వాత కార్యక్రమము స్పీచెస్ అయిపోయిన తర్వాత తీజిని తెంపడము, మళ్ళీ దానికి ఒక ఆనవాయితీ ఉంటుంది. ఆ తీజ్ ఏదైతే తెంపుతారో ఆ కన్యలకు తోచినటువంటి కానుకలను ఇచ్చి పెద్దవాళ్ళు ఆ కానుకలు ఏవైతే ఇస్తారో వాళ్ళు తీసుకొని ఆ తీజ్ యొక్క మొలకలను వాళ్లకు పంచడం జరుగుతుంది. దాని తర్వాత ఆ బుట్టలను తలపైన ఎత్తుకొని మంచి సాంస్కృతిక నాట్యాలతో ఊరేగింపుతో గేట్ వరకు తీసుకెళ్లి దాని తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది తీజ్ యొక్క ప్రత్యేకత. ఈరోజు ఇలా తీజ్ ఫైనల్ డే జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై బంజారా, జై సేవలాల్. అందరికీ స్వాగతం. ఇప్పుడు